ప్రభూ, నీవే అయితే నన్ను నీ దగ్గరికి నీళ్లమీద నడిచి రమ్మనండి అన్నాడు. యేసు రమ్మన్నాడు. పేతురు పడవ దిగి నీళ్లమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు. ఇక్కడ పేతురు విశ్వాసాన్ని చూడండి. యేసుమీద ఉన్న నమ్మకంతో అతను అసాధ్యాన్ని ప్రయత్నించాడు. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. దేవుడు మనల్ని ఏదైనా చేయమంటే అది ఎంత అసాధ్యంగా అనిపించినా ఆయన మీద నమ్మకంతో ముందుకు సాగాలి. కాని తరువాత ఏం జరిగింది? గాలి ప్రబలంగా ఉండడం చూచి పేతురు భయపడ్డాడు. భయపడి మునిగిపోబోయాడు. ప్రభూ, నన్ను రక్షించు అని కేకపెట్టాడు. ఇది చాలా ముఖ్యమైన పాఠం. పేతురు తన దృష్టిని యేసు నుండి తీసివేసి చుట్టూ ఉన్న గాలి, అలలవైపు మళ్లించాడు. సమస్యలు, ఆటంకాలు, భయాలు ఇవి మన దృష్టిని దేవుని నుండి దూరం చేస్తాయి. మనం దేవునిమీద దృష్టి కేంద్రీకరించినంతకాలం మనం సురక్షితంగా ఉంటాం. కాని మన దృష్టి మన సమస్యలవైపు మళ్లితే మనం మునిగిపోతాం. పేతురు మునిగిపోతుండగా యేసు వెంటనే చేయి చాచి అతన్ని పట్టుకున్నాడు. అల్ప విశ్వాసం గలవాడా, సందేహపడ్డావేమిటి అని అతనితో అన్నాడు. ఇక్కడ యేసు ప్రేమ, కరుణ చూడండి. పేతురు సందేహించినా యేసు అతన్ని వదిలిపెట్టలేదు. మన విశ్వాసం సన్నగిల్లినప్పుడు, మనం తడబడినప్పుడు యేసు మనల్ని వెంటనే పట్టుకుంటాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది. యేసు పడవలో ఉండగానే తుఫానులు సద్దుమణుగుతాయి. ఆయన మన జీవితంలోకి వస్తే ఎంతటి కష్టమైన పరిస్థితులు కూడా శాంతించిపోతాయి. చివరగా పడవలో ఉన్నవారు వచ్చి, నిజంగా నీవు దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మ్రొక్కారు. వారు యేసు శక్తిని, ఆయన మహిమను స్పష్టంగా చూశారు. ఈ సంఘటన మనకు ఏం నేర్పిస్తుంది? భయపడకండి. మన జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా యేసు మనతో ఉన్నప్పుడు మనం భయపడనవసరం లేదు. విశ్వాసముంచండి. మన దృష్టిని యేసుమీద ఉంచాలి, సమస్యల వైపు కాదు. సందేహించవద్దు. మన విశ్వాసం సన్నగిల్లి సందేహాలు వస్తే మనం మునిగిపోవచ్చు. ఆయన సహాయం చేస్తాడు. మనం ప్రభూ, నన్ను రక్షించు అని కేకపెట్టినప్పుడు ఆయన వెంటనే మనకు చేయూతనిస్తాడు. ఆయనే దేవుని కుమారుడు. ఈ అద్భుతాలు యేసు నిజంగా దేవుని కుమారుడని, ఆయనకు సృష్టిమీద అధికారం ఉందని నిరూపిస్తాయి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీరు జీవితంలో ఎలాంటి తుఫానులను ఎదుర్కొంటున్నా సరే యేసు మీ దగ్గరకు వస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆయన భయపడకండి, నేనే అని చెప్తున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీ దృష్టిని ఆయనపై నిలపండి. మరియు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. ఆయనే మన రక్షకుడు. ఆమేన్.